ఈ మధ్య కాలంలో సోనియా గాంధీకి ఏ ఒక్క విషయం కలిసి రావడం లేదనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మోదీ నేతృత్వంలో బీజేపీ నుంచి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పటికే 6 హస్తం ఎమ్మెల్యేలు పార్టీ వీడటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కమలం స్కెచ్తో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో పార్టీకి మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని ఓ రిసార్టుకు తరలించక తప్పలేదు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇలాంటి క్యాంప్ రాజకీయాలు ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో సోనియా ఇంత సీరియస్ గా తీసుకున్న అంశం మరొకటి ఉండకపోవచ్చు. తనకు అత్యంత ఇష్టడైన అహ్మద్ పటేల్ కు వరుసగా 6వ రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వాలన్న ఆమె కోరిక నెరవేరడం డౌట్ గా మారింది. ఎమ్మెల్యేల సంఖ్యపై లెక్కలు కుదరకపోవటం, బలం చాలకపోవటం, వీటికి తోడు పాలక కూటమి నుంచి ఎదురవుతున్న పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ఇవన్నీ బహుశా సోనియాను చాలా చికాకు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా గుజరాత్ ఎంపీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయం కాంగ్రెస్ కష్టాలను రెట్టింపు చేసింది. దీనికి తోడు ఇటీవలే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటం, ఉన్నవారిలోనూ కొందరు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం అన్నీ కలిసి ఆమెకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తానికి అహ్మద్ ను ఎలాగైనా సరే రాజ్యసభకు పంపాలని అనుకుంటే కాంగ్రెస్ వేసే ప్రతి అడుగుకు ప్రతికూలతే ఎదురవుతోంది. ఇప్పుడు బెంగళూరు శిబిరంలో ఉన్న వాళ్లలో ఎందరూ కాంగ్రెస్ పట్ల నిజమైన ప్రేమతో ఉన్నారో, ఎందరూ ఓటింగ్ నాటికి తమ ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరిస్తారన్నది కూడా డౌటే. వీటన్నింటినీ పరిశీలిస్తే అహ్మద్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.